హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాషన్ కార్నర్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ మెటీరియల్తో క్రాప్ టాప్ ఇంకా లెహెంగా ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దాం. ఇది క్రాప్ టాప్ మెటీరియల్ మాత్రమే. సో సాటిన్ వేస్తాను లోపల, అలాగే పాలిస్టర్ లైనింగ్ కూడా వేస్తాను. అండ్ బాటమ్ లెహెంగాకి వచ్చేసరికి సాటిన్ అండ్ నెట్ అనమాట. సో ఫస్ట్ ఇప్పుడైతే క్రాప్ టాప్కి కావాల్సిన మెజర్మెంట్స్ అనేది నేను 4 ఫోల్డ్ చేసిన పాలిస్టర్ లైనింగ్ పైన మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నేను హైట్ వచ్చేసి 14.5 ఇంచెస్ తీసుకున్నాను. 14.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఎల్ స్కేల్ యూజ్ చేస్తూ లైన్ డ్రా చేశాను అనమాట, స్ట్రైట్ లైన్. తర్వాత షోల్డర్, ఇక్కడ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది. మనకి షోల్డర్ ఎంత అయితే ఉందో ఆర్మ్ హోల్ కూడా అంతే ఉండాలి. సో ఆర్మ్ హోల్ కూడా నేను 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎల్ స్కేల్ యూజ్ చేస్తూ ఇలా ఎల్ షేప్లో లైన్ డ్రా చేయాలన్నమాట. ఎల్ షేప్లో లైన్ డ్రా చేసిన తర్వాత మనం ఇక్కడ చెస్ట్ లూజ్ ఇంకా హిప్ లూజ్ రెండు, నడుము లూజ్ ఇంకా మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ చెస్ట్ లూజ్ని నేను 4తో డివైడ్ చేస్తే నాకు 10 ఇంచెస్ వచ్చింది. సో 10 + 2 12 అనమాట. 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి, అలాగే 12 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు మన నడుము లూజ్ అనమాట, ఇక్కడ నడుము 34 ఉంది. సో 34ని నేను ఇలా 4తో డివైడ్ చేస్తే నాకు 9 ఇంచెస్ వచ్చింది. సో 9 దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను, అలాగే 11 దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. సో ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది ఖర్చుల కోసం వెళ్తుంది. ఇలా ఇప్పుడు చెస్ట్ లూజ్ ఇంకా నడుము లూజ్ 2 పాయింట్స్ని జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ షేప్ డ్రా చేస్తున్నాను అనమాట. ఆర్మ్ హోల్ కోసం మిడిల్లో 1 ఇంచ్ ఇలా పైకి పెట్టుకోవాలి. అలాగే మనం 6 ఇంచెస్ డీప్ తీసుకున్నాం కదా, అందులో 1/2 3 దగ్గర మార్క్ పెట్టుకొని ఇలా షేప్ స్కేల్ యూజ్ చేస్తూ షేప్ తీయాలన్నమాట, రౌండ్ షేప్. అలాగే నేను 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకున్నాను, అది ఫ్రంట్ సైడ్ వస్తుంది. అలా రావడం వల్ల మనకి ఫ్రంట్ బుంగలు రావన్నమాట. సో ఇప్పుడు 2 కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ సపరేట్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని దానిపైన నెక్ డిజైన్ అనేది మార్క్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను నెక్ డిజైన్ కోసం 3 ఇంచెస్ విడ్త్ తీసుకుంటున్నాను, నెక్ విడ్త్. అలాగే డీప్ వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో 4.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎల్ స్కేల్ యూజ్ చేస్తూ మనం బాక్స్ షేప్లో లైన్ డ్రా చేయాలన్నమాట. సో అంటే ఎల్ షేప్లో లైన్ డ్రా చేయాలి. లైన్ డ్రా చేసిన తర్వాత ఈ నెక్ డిజైన్కి ఇంకా 1 ఇంచ్ డీప్ తీసుకోవాలన్నమాట. ముందు వీ లాగా వస్తుంది. సో అందుకనే నేను 1 ఇంచ్ మళ్ళీ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. మనం వీ షేప్ ఏదైతే ఉందో అది 1/2 ఇంచ్ ఉండాలి, అంటే 1 ఇంచ్ ఉండాలి, అటు హాఫ్ ఇటు హాఫ్. సో అందుకని 1/2 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేస్తున్నాను వీ షేప్లో. వీ షేప్లో లైన్ డ్రా చేసిన తర్వాత మనం నెక్ డిజైన్ ఎలా అంటే అలా పైన మార్క్ చేసుకోవచ్చు. సో ఇది 1 ఇంచ్ కంటే ఎక్కువ రావద్దని నేను మళ్ళీ మార్క్ చేసుకొని 1 ఇంచ్ వచ్చేలాగా చూసుకున్నాను. తర్వాత వీ షేప్ వచ్చిన తర్వాత పైన చిన్న కర్వ్ రావాలన్నమాట నెక్ డిజైన్కి. సో అందుకని నేను ఇక్కడ షేప్ స్కేల్ యూజ్ చేస్తూ పైన చిన్న కర్వ్ లాగా డ్రా చేశాను అనమాట. కర్వ్ లాగా డ్రా చేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ పార్ట్ అంతా అలాగే స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఇది ఫ్రంట్ నెక్ యొక్క డిజైన్ అనమాట. సో అలాగే వీ దగ్గర కూడా ఎడ్జ్లో మరీ షార్ప్గా ఉండకుండా షేప్ స్కేల్ యూజ్ చేస్తూ చిన్నగా కర్వ్ ఇచ్చాను అనమాట. సో ఇది ఫ్రంట్ డిజైన్ కట్ చేసుకోవాలన్నమాట, ఫ్రంట్ నెక్ డిజైన్. అండ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ నేను బ్యాక్ సైడ్ చాలా డీప్ పెట్టాలన్నమాట. సో ఫస్ట్ అయితే పైన బోట్ నెక్ లాగా రావాలి. సో అందుకని నేను ఇక్కడ విడ్త్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ డీప్ వచ్చేసి 2 ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ డీప్ తీసుకున్న తర్వాత మధ్యలో మళ్ళీ 3 ఇంచెస్ మనకి గ్యాప్ రావాలన్నమాట. ఆ గ్యాప్లో మనకి హుక్స్ రావాలి. సో హుక్స్ రావాలి, అలాగే అక్కడ పోట్లీ బటన్స్ కూడా రావాలి. సో ఫస్ట్ అయితే ఇక్కడ బోట్ నెక్ కోసం అని నేను ఎల్ స్కేల్ తీసుకొని ఇలా ఎల్ షేప్లో లైన్ డ్రా చేశాను అనమాట. లైన్ డ్రా చేసిన తర్వాత ఈ లైన్లో షేప్ స్కేల్ యూజ్ చేస్తూ ఇలా బోట్ షేప్ అనేది డ్రా చేశాను అనమాట. సో ఇప్పుడు మనకి బోట్ నెక్ అనేది పై వైపు రెడీ అయిపోతుంది. తర్వాత కింద 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని అండ్ అక్కడ నుంచి కింద మనకి ఓపెన్ రావాలన్నమాట. సో దానికోసం నేను హైట్ అనేది 6 ఇంచెస్ 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఓపెన్ అనేది చాలా పెద్దగా రావాలి, అందుకని నేను 6.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను లెంత్ అనేది. సో లెంత్ 6.5 కదా, అందులో హాఫ్ ఎంతైతే ఉందో అక్కడ మళ్ళీ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా టేప్తో హాఫ్ చేస్తే నాకు అరౌండ్ 3 పాయింట్ సంథింగ్ వచ్చింది. సో అక్కడ ఒక మార్క్ పెట్టుకొని ఇప్పుడు ఎల్ స్కేల్ యూజ్ చేస్తూ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ పైన 3 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకుంటున్నాను నేను. 3 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్న తర్వాత ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేయాలన్నమాట.
ఇక్కడ నేను షేప్ స్కేల్ యూజ్ చేస్తూ డ్రా చేశాను. ఆ 3 పాయింట్స్ని డ్రా చేసుకున్న తర్వాత మనకి మన బ్యాక్ పార్ట్ నెక్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇలా షేప్ స్కేల్ యూజ్ చేస్తూ ఇలా ఒక షేప్ అనేది డ్రా చేశాను అనమాట. సో ఇలా అనమాట. అండ్ ఎడ్జ్ దగ్గర షార్ప్ వచ్చింది అనేసి మళ్ళీ చిన్నగా కర్వ్ చేశాను. ఇది చూడడానికి చిన్నగానే ఉంది కానీ కట్ చేసిన తర్వాత చాలా పెద్దగా అయింది. సో ఇది కట్ చేసిన తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ డిజైన్స్. ఇప్పుడు ఈ నెక్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసుకోవాలన్నమాట. అంటే మనం కట్ చేసుకున్న లైనింగ్ని ఇలా సాటిన్ పైన వేయాలన్నమాట ఫస్ట్. సో ఇక్కడ నేను సాటిన్ పైన వేసి ఎడ్జెస్లో గ్లూ అప్లై చేశాను అనమాట. సాటిన్ పైన కుట్టడం కష్టం అని గ్లూ అప్లై చేసి దాన్ని డ్రై అయ్యేదాకా పక్కన పెట్టాను. డ్రై అయ్యాక ఇలా వచ్చిందనమాట. సో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇప్పుడు ఇది సాటిన్ ప్లస్ లైనింగ్ అనమాట. తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని సో ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దానిపైన నేను మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న లైనింగ్స్ వేసాను అనమాట. వేసి చూస్తే నాకు అటువైపు అండ్ ఇటువైపు క్లాత్ అనేది సరిపోలేదు. అంటే క్లాత్ తక్కువ వచ్చింది కొన్నప్పుడే. సో దానికోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ప్లెయిన్ నెట్ తీసుకున్నాను. ఈ ప్లెయిన్ నెట్ని 2 times ఫోల్డ్ చేసి అటువైపు ఇంకా ఇటువైపు 2 inches యాడ్ చేస్తున్నాను. అలా యాడ్ చేస్తే నాకు ఎగ్జాక్ట్గా వస్తుంది. సో అందుకోసం సో ఇలా ఇది ఖర్చులోకే వెళ్తుంది, కనిపించదు స్టిచ్ వేసిన తర్వాత కూడా. అందుకనే స్టిఫ్గా ఉండడం కోసం నెట్ని 2 times ఫోల్డ్ చేసి అటువైపు అండ్ ఇటువైపు ఇలా జాయింట్ వేసాను అనమాట. ఇప్పుడు దీనిపైన మన లైనింగ్ క్లాత్స్ని ఒకసారి వేసి చూసుకోవాలి. సో ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలానే స్టిచ్ వేసాను జాయింట్స్ అనేవి. తర్వాత వీటికి పిన్స్ పెట్టాలన్నమాట. నెక్ చుట్టూరు ఇలా పిన్స్ పెట్టుకొని చుట్టూరు స్టిచ్ వేసి ఇది అటువైపు టర్న్ చేయాలన్నమాట. అంటే లైనింగ్ క్లాత్ అనేది అటువైపు టర్న్ చేసి పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే ఇలా వస్తుందన్నమాట ఫ్రంట్ అండ్ బ్యాక్. అలాగే ఇక్కడ నేను ఎడ్జెస్ కూడా స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడేమో హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ కోసం ఇక్కడ నేను ప్లెయిన్ నెట్ తీసుకుంటున్నాను. హ్యాండ్స్ కోసం ఇక్కడ నెట్ని 2 times ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా 4 fold చేసుకోవాలన్నమాట. 4 fold చేసుకున్న తర్వాత మన ఆర్మ్ యొక్క షేప్ అనేది దీనిపైన డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను హైట్ వచ్చేసి ఇక్కడ నేను 4 fold తీసుకున్నానని చూపిస్తున్నాను. ఇప్పుడు హైట్ వచ్చేసి నేను 5.5 inches తీసుకుంటున్నాను. సో 5.5 inches ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలన్నమాట. పై వైపు మార్క్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ నేను ఎల్ స్కేల్ యూజ్ చేస్తూ ఇలా స్ట్రెయిట్ లైన్ ఒకటి డ్రా చేసుకున్నాను అనమాట. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ యొక్క షేప్ డ్రా చేయడం కోసం 3 inches అనేది డీప్ తీసుకొని అక్కడ కూడా మనం స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. ఆర్మ్ షేప్ అనేది ఈ లైన్ పైన వస్తుందన్నమాట. సో ఇక్కడ ఆర్మ్ యొక్క విడ్త్ ఎంత అయితే ఉందో దాన్ని 2తో డివైడ్ చేయాలి. 2తో డివైడ్ చేస్తే ఇక్కడ నాకు 9 inches వచ్చింది. సో 9 + 2 11 అనమాట. అలా మార్క్ చేసుకున్నాను. అలాగే కింది వైపు ఇక్కడ నాకు 7 వచ్చింది. అండ్ 7 + 2 9 inches. అలా మార్క్ చేసుకున్న పాయింట్స్ని ఇలా జాయిన్ చేయాలన్నమాట. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ షేప్ డ్రా చేయాలి. సో ఇక్కడ నేను ఆర్మ్ షేప్ అనేది ఇలా నార్మల్ హ్యాండ్తోనే డ్రా చేస్తున్నాను, షేప్ స్కేల్ వాడకుండా. అలాగే ఫ్రంట్ సైడ్ కొంచెం లోతు ఉండడం కోసం మళ్ళీ లోత్ అనేది డ్రా చేశాను. తర్వాత కట్ చేసుకుంటే హ్యాండ్స్ అనేవి ఇలా వచ్చాయి. అండ్ మిడిల్లో చిన్న కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్కి నేను బార్డర్ లాగా వేద్దాం అనుకుంటున్నాను మిగిలిన మెయిన్ ఫ్యాబ్రిక్ని. సో అందుకనే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇక్కడ కింది వైపు ఎంత అయితే వస్తుందో మనకి ఆర్మ్ యొక్క విడ్త్ అంత దగ్గర మార్క్ చేసుకొని ఇలా చూపించిన విధంగా 2 times ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేశాను. తర్వాత ఇప్పుడు పోట్లీ బటన్స్ అనమాట. నేను ఇందాక చెప్పాను కదా బ్యాక్ సైడ్ నెక్కి పైవైపు పోట్లీ బటన్స్ రావాలి, 4 పోట్లీ బటన్స్ రావాలి. సో అందుకనే ఇందాక మనం కట్ చేసుకున్న క్లాత్లో మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దానికోసం ఇక్కడ నేను చిన్న బబుల్స్ తీసుకొని దాన్ని క్లాత్లో పెట్టి ఇలా దాని చుట్టూ నేను థ్రెడ్తో తిప్పాను అనమాట. సో అలా తిప్పడం వల్ల ఆ బబుల్ అనేది బయటికి వెళ్ళదు. సో పోట్లీ బటన్స్ అందరికి తెలుసు ఎలా చేస్తారో. సో ఇలా నేను 4 పోట్లీ బటన్స్ తీసుకున్నాను. 4 పోట్లీ బటన్స్ తీసుకొని సేమ్ ఇలానే రెడీ చేశాను అనమాట. థ్రెడ్ తీసుకొని చాలా గట్టిగా చుట్టాలన్నమాట థ్రెడ్. అలా చుడితే పోదు థ్రెడ్. అలాగే పోట్లీ బటన్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇలా నేను 4 పోట్లీ బటన్స్ తీసుకున్నాను. ఈ 4 పోట్లీ బటన్స్ని నేను నెక్కి బ్యాక్ సైడ్ పెట్టాను. సో ఇక్కడ పైన ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అన్నీ జాయిన్ చేసుకుంటే మనకి క్రాప్ టాప్ అనేది రెడీ అవుతుంది. సో ఇది క్రాప్ టాప్. సో ఇక్కడ చూసారా పైన నేను పోట్లీ బటన్స్ కూడా పెట్టాను. అది బ్యాక్ డిజైన్ అండ్ ఇది ఫ్రంట్ నెక్ డిజైన్ అనమాట. సో ఇది ఇప్పుడు మనకి క్రాప్ టాప్ అనేది రెడీ అయింది. హ్యాండ్స్ చూసారా నేను
బోర్డర్ ఇలా వేసాను. సో ఇదైతే క్రాప్ టాప్. మీ క్రాప్ టాప్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను వీడియో ఎండింగ్లో అవుట్ఫిట్ ఎలా టర్న్ అయింది అనేది ఫోటో యాడ్ చేస్తాను, వేసుకుంటే ఎలా ఉందనేది. సో ఇప్పుడైతే లెహెంగా పార్ట్ అనమాట. సో నేను లెహెంగా పార్ట్ కోసం ఇక్కడ కంప్లీట్ 5 మీటర్స్ ఆఫ్ సాటిన్ క్లాత్ తీసుకున్నాను. దాన్ని ఇలా 4 ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. 4 ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లోజ్డ్ ఎడ్జెస్ అంటే 4 క్లోజ్డ్ ఎడ్జెస్ ఎక్కడైతే ఉన్నాయో అటువైపు నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. 5.5 ఇంచెస్ దగ్గర ఇలా సర్కిల్ వచ్చేలాగా మార్క్ చేసుకుంటున్నాను. ఈ 5.5 ఇంచెస్ మొత్తం మెజర్ చేసుకుంటే నాకు నడుము యొక్క సైజ్ అనేది ఎగ్జాక్ట్గా 34 వచ్చింది. అందుకని నేను 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది ఎలా నేను క్యాలిక్యులేట్ చేసేదని నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. అండ్ ఇక్కడ హైట్ వచ్చేసి నేను 39 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇందాక ఎలా అయితే నడుము దగ్గర మార్క్ చేసుకున్నానో అలాగే 39 ఇంచెస్ దగ్గర కూడా టేప్ని మూవ్ చేస్తూ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ సాటిన్ని నేను నెట్ పైన వేసాను అనమాట. సేమ్ నెట్ని కూడా 4 ఫోల్డ్ చేసి నెట్ పైన వేసి నెట్ని కూడా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను రెండిటికి, సో ఇక్కడ నేను 2 నెట్ అండ్ సాటిన్ రెండిటికి పీకో చేస్తున్నాను. కానీ నెట్కి మాత్రం ఇలా వైర్ అనేది యాడ్ చేసి పీకో చేస్తున్నాను. సో ఇందాక ఎలా చూపించాను అలా వైర్ని మనం ఫోల్డ్ చేయాలన్నమాట. నెట్ లోపల ఫోల్డ్ చేసి మనం ఫుట్ కింద పెడితే పీకో అనేది వెళ్ళిపోతుంది అండ్ మనకి వైర్ కూడా కనిపించదు అనమాట. సో ఇలా వైర్ వేసుకొని నేను కంప్లీట్గా నెట్ మొత్తం పీకో చేశాను. సో నాది ఉషా జానన్ మెషిన్, అందులో ఇన్బిల్ట్ వస్తుంది మనకి జిగ్జాగ్ అనేది. సో అందుకని నేను డైరెక్ట్ ఫుట్ చేంజ్ చేసి ఇలా పీకో చేసుకుంటున్నాను అనమాట. కంప్లీట్ 5 మీటర్స్ నేను ఇలాగే వైర్ వేసి పీకో చేశాను నెట్కి. అండ్ సాటిన్కి మాత్రం నేను నార్మల్గానే పీకో చేశాను. సో ఇలా ఉందన్నమాట వైర్ వేస్తే. ఇది సాటిన్కి పీకో చేసిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు దీనిపైన ఇది ఫుల్ గేరా లెహెంగా అనమాట. ఇప్పుడు దీనిపైన నెట్ యాడ్ చేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం పైన హిప్ బెల్ట్ ఇంకా సైడ్స్ యాడ్ చేసుకుంటే మనకి లెహెంగా అనేది రెడీ అయిపోతుంది. సో ఇది లెహెంగా అండ్ అది క్రాప్ టాప్. మీకు ఎవడో నచ్చిందనే అనుకుంటున్నాను. అలాగే ఈ డ్రెస్ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో ఇది ఫైనల్ అవుట్పుట్ లుక్ అనమాట. ఓకే బాయ్.